శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. బీబీఎం చేశారు కదా మీరు. బీబీఎం చేసినప్పుడు మీకు అనిపించలేదా ఇక్కడ ఇండస్ట్రీకి రావాలని అనుకున్నారా? బీబీఎం చేసినప్పుడు ఇండస్ట్రీకి రావాలనుకున్నాను కానీ, అంటే సినిమా ఇది అనుకున్నాను కానీ యాక్టర్ అనుకోలేదు. ఎందుకంటే నాకు చాలా మొహమాట ఎక్కువ, గమ్మున మాట్లాడిన ఎక్కువ. బట్ అప్పుడులో ఎలా ఉండేదంటే సినిమాలంటే బాగా ఫాస్ట్గా ఉండాలి, అందరితో కలిసిపోవాలి, మాట్లాడాలి. నువ్వు సినిమాలంటే కష్టం, నువ్వు మోడలింగ్ చేయి, అక్కడైతే ఏం మాట్లాడక్కర్లేదు. ఇది కాలేజీలో కాలేజీలో డిస్కషన్లు ఉంటాయి కదా. మీ గ్రూప్ ఉంది కదా, నాటకాల గ్రూప్ ఏదో. నా ఐడియా మాత్రం ఎప్పుడు డైరెక్టర్ అవుదాం, లేకపోతే స్టోరీలు రాద్దాం, ఈ ఇంటెన్షన్లో ఉండేవాడిని. సినిమా ఓకే, బట్ సినిమాలో ఏంటనే తెలియదు. బట్ ఏదన్నా ఓకే, నాకు సినిమాలో ఏదన్నా ఓకే. ఓకే, అలా అలా మీకు అలా అనుకునే వచ్చింది. ఇంకా చెప్పాలంటే యాక్టింగ్కి నన్ను ఎక్కువ ప్రెషర్, నన్ను చేయమని నువ్వు ఫోర్స్ చేసిన కూడా రోహితే. నేను డైరెక్షన్ దీంట్లోనే ఉండేవాడిని. నీకు అప్పుడే ఎందుకు, నీకు ఇంకా 30 వచ్చే కూడా చేసుకోవచ్చు నువ్వు డైరెక్షన్. నువ్వు 21 దీంట్లో ఉన్నప్పుడు పిచ్చాయిర్రా నువ్వు, నీ టైమింగ్ చాలా బాగుంది అయినా చెప్పి నాకు ఫస్ట్ రోహితే. అంటే బయట ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వేరు, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది కదా, చూస్తారు కదా. ఓహో, అంటే మన ఫ్రెండ్స్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాళ్ళందరూ మన దానికి అలవాటు పడి ఉంటాం కాబట్టి పెద్ద తెలియదు డిఫరెన్స్. బయట గ్రూప్కి వెళ్ళి మాట్లాడినప్పుడే నవ్వు రావటం, లేకపోతే మాటలు నచ్చటం జరుగుతుంది కదా. అలా నన్ను రోహితే వద్దొద్దు, నువ్వు చెయ్యి, ఏం మొహమాట పడకు అన్నట్టు కొంచెం నాకు ఎవరికన్నా యాక్టర్ అవ్వాలని ఉందండి, ఎవరికన్నా ఉంటుంది. కానీ చేయగలుగుతామా? దీంతో ఏజ్ వచ్చే కొద్దీ మన మైండ్ మారుతుంది, దాని మీద ఒపీనియన్ మారుతుంది, మన పనుల్లో బిజీ అయిపోయి వేరే ఫీల్డ్లో సెటిల్ అయిపోతూ ఉంటాం. చిన్నప్పుడు అంతే కదా, చిన్నప్పుడు అందరం హీరోల్లో ఉండాలనుకుంటాం. సో దాన్ని కన్వర్ట్ చేసింది నాకు రోహితే. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈస్ట్ టు వెస్ట్లో ఎక్కువ మంది ఉంటారు కదా, అసలు ఇండస్ట్రీకి సంబంధించి మేజర్ 70% తీసుకున్నా వాళ్ళే ఉంటారు. మీరు అక్కడి నుంచి వచ్చినప్పుడు సపోర్ట్ లేదా? ఎవరు వాళ్ళ తాలూకు పరిచయాలు కానీ బంధుత్వం? నాకు అసలు నాకు అడగటం కానీ, లేకపోతే బంధువులు ఉన్నారా? పోనీ ఉన్నారా? సినిమాల్లో ఉన్నాను. సినిమా ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ముందు రోజుల్లో ఉన్న వాళ్ళలో చాలామంది ప్రొడ్యూసర్లు ఇదంతా ఉన్నారు. పాత ఓకే ఓకే, మన రామానాయుడు గారు మొదలుపెట్టిన టైంలో చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ అందరూ స్లోగా ఆ జనరేషన్ ఆగిపోయారు. ఓకే, అంటే మీ ఏరియా నుంచి ఉన్నారు కాబట్టి. మా ఏరియా అదే రైట్. బట్ అదేంటో తెలియదు కానీ వెస్ట్ నుంచి యాక్టర్లు చాలామంది ఉన్నారు, ఈస్ట్ నుంచి ఎవరు లేరు. హీరోలు కానీ ఇది కానీ ఎవరు లేరు. డైరెక్టర్స్ ఉన్నారు. మన రాజమౌళి గారు, శ్రీను వైట్ల గారు, ఇలా పూరి గారు, ఇలా ఈస్ట్ నుంచి చాలామంది ఉన్నారు. ఇంకా మన పెద్దవంశీ గారు, అలా ఆ జనరేషన్ ఉన్నారు, ఈ జనరేషన్ ఉన్నారు, ఇప్పటికీ వస్తున్నారు. క్రియేటివ్ దీంట్లోనే ఎక్కువ ఉన్నవాళ్ళు ఉన్నారనమాట, అంటే యాక్టింగ్ దీనికంటే కూడా. అండ్ మోరోవర్ నేను సినిమాలు అని నా ప్రేమాష్ కాదల్ సినిమా వచ్చేవారు కూడా చెప్పలా, యాక్టింగ్ అని చెప్పలా. ఎందుకంటే అంటే రికమెండేషన్ యూజ్ చేసుకోవడానికి కూడా నాకు ఇష్టం లేదు, అండ్ చెప్పలేదు కూడా. వన్స్ మన అసలు పనికొద్దాం లేదనే చెకింగ్ కూడా ఉండాలి కదా. సో దాంట్లోనే ఉండేవాడిని, ఎవరు హెల్ప్ తీసుకోలేదు. ఫ్రెండ్స్ అంటే సినిమాల్లో కొంతమంది ఉన్నారు కానీ పెద్దవాళ్ళు అయిపోయారు అనమాట. పెద్దవాళ్ళు అయిపోయారు, అండ్ వాళ్ళు కూడా సినిమాలు అని వెంటనే ఇది సినిమాలు ఎంత నువ్వు శుభ్రంగా అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏమైనా డిస్కరేజ్ అవుతామేమో అన్నట్టు ఎప్పుడు అది వాడలేదు, కలవలేదు కూడా. టైటిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఓం భీమ్ బుష్, తర్వాత స్వాగ్, ఇవన్నీ మీరు పెట్టేనా వాళ్ళే ఆలోచన? మీరు కొంచెం మారిపోయారు మధ్యలో నుంచి. లేదు, టైటిల్స్ టీం అంతా మాట్లాడుకుంటామండి. నాకు టైటిల్స్ ఇష్టం బాగా. మ్యాక్సిమం మనం తెలుగు టైటిల్ పెట్టడానికి నేనైతే చూస్తాను. ఇప్పుడు బ్రోచేవారు ఉంది, అలాంటివన్నీ కూడా ముందు పెట్టేటప్పుడు అరే ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమో డిస్కషన్లు వచ్చాయి, కానీ నాకు మా వివేక్కి మా మధ్యన అర్థం అవుదేమో అని అర్థం చేసుకుంటారు కదా. తెలుగు ఎంత వాడితే అంత మంచిది, కొత్త జనరేషన్ అట్లీస్ట్ అర్థం చేసుకుంటారు కదా అప్పుడన్నా అన్న ఇంటెన్షన్లోనే ఉండేవాళ్ళం. టైటిల్ బాగానే పట్టుకుంటాను నేను, అంటే ఓకే వర్కౌట్ బాగున్నాయి అంటారు నా టైటిల్స్. రోహిత్ గారితో నిజంగా మీ జర్నీ ఎక్కడ కూడా మీ ఇద్దరి మధ్య ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా రాలేదు కదా ఎప్పుడు? ఎందుకంటే ఒక్కోసారి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. అవునవును, అది కూడా రాలేదు, మంచి ఫ్రెండ్షిప్. సో ఇక బండ్ల గణేష్ గారికి మీరు కాంపిటేటర్గా ఏమన్నా ఎదగాలని ఆలోచిస్తున్నారండి? ఏమన్నా బండ్ల గణేష్ గారు ప్రొడ్యూసర్ కింద? అవును, ప్రొడ్యూసర్గా కాదు, ఇంకొక రూట్లో. ఏ రూటు? ఏ రూటు? ఎక్స్ రూట్లో.
ఎక్స్క్లూడ్ నాకు అర్థం కాలేదండి నాకు. ఎగ్స్ లేదండి లేదుగా, అదేదో టాక్ వచ్చింది ఫిలిం టాక్. లేదు లేదుగా, ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్, ఆయన ఎప్పటి నుంచో. ఓకే, కాబట్టి మీ ఏం లేదు. అయితే ఫిలిం నార్మల్ చెప్పుకుంటున్నారు అంతే. మీరేదో చెప్పట్లా. లేదు బట్ చేసే కాంపిటీషన్ ఏం లేదు, మనది వేరు ఆయనది కంప్లీట్ వేరు. అవునా? ఓకే. ఆయన డైలీ ఎగ్స్ తింటారు. ఆయన మనది కంప్లీట్ ఆర్గానిక్ సెటప్ అండి మనది. ఓకే. హైదరాబాద్లో మనదే ప్యూర్ ఆర్గానిక్, ఇది మనదంతా ఎక్స్పోర్ట్. ఇది ఎగ్వే అనే ఒక జర్మన్ కంపెనీకి మనది ఎక్స్పోర్ట్. సో దానిపైన అది చేసుకుంటే సేఫ్ జోన్ ఉంచుకున్నారు. ఇది ఎప్పుడైనా ఎలా అయినా అలా అని కాదు, నేను బిజినెస్ మేనేజ్మెంట్ చదువుకున్నా. అవును. సో ఇంట్రెస్ట్ నాకు బాగా. ఓకే. బట్ ప్రజెంట్ ఇంకొక 1-2 ఇయర్స్ నుంచి ఆ ఐడియాలు కూడా ఓపెన్ చేసి స్లోగా వర్క్ కల్పిద్దాం చాలామందికి అనే ఇంటెన్షన్ ఉంది. సో చూద్దాం అది. ఓకే. ఫ్రాంచైజ్ లాగా? లేదండి, అదే బిజినెస్ అని కాదు, నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఐడియాలు. బట్ మేము నేను పెడదాం అన్న టైంకి వింతగా చూసేవారు, ఒక 4-5 రకాలు వింతగా చూసేవారు అందరూ. కాకపోతే ఇప్పుడు అయ్యే నెంబర్ 1 లీడింగ్లో ఉన్నాయి. సో ఇప్పుడు అందరూ అరే అసలు నువ్వు చెప్పింది అప్పుడే వినవలసింది కదరా మేము అన్నట్టు అంటూ ఉంటారు అందరూ. అలాంటి ఐడియాస్ నాకు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకొక 10-15 ఏళ్ళ వరకు ఫ్యూచర్కి సంబంధించిన బిజినెస్ యాంగిల్లో ఏది భూమిలోకి రాబోతుంది, ఏది బాగా వర్కౌట్ అవబోతుంది, ఆ ఐడియా కూడా బాగానే ఉంది. సో వెరీ గుడ్. ఓకే.